ఎందుకంటే గతంలో పాస్బుక్ మరి ఎలా ఉండేదో చూశారు. ఎటువంటి ఏ ప్రభుత్వం చేయని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసింది. అటువంటి ప్రభుత్వాన్ని తొక్కి నార్తీసిన అంటే అది గవర్నర్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన పంతో నానాజీ గారు. ఎందుకంటే అటువంటి పాస్బుక్ పక్కన పెట్టి ఎంత చెత్త అప్పచెప్పినా సరే ప్రజలకు రైతే రాజు రైతే ఎన్నుముక అన్నారు. కానీ రైతును ఉద్దేశించి మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ పాస్బుక్ అన్ని ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం. ఎప్పుడైనా ఎంతో చెత్త ప్రతి ఈలోని చెత్త ఏర్పాటు చేసి ఊడి చేసేవారు. కానీ మన ప్రభుత్వం మౌలిక సదుపాయాలు చేస్తామని మాటిచ్చింది. కానీ ఎక్కడ శుభ్రత పరిశుభ్రతగా ఉంచుతున్నారండి. ఈ రోజు పండుగ వాతావరణం ప్రతి రోజు పండుగ వాతావరణం కింద చేస్తున్న మరి పంచాయతీ సిబ్బంది అందరూ మన ఎమ్మెల్యేగా చెప్పినట్టుగా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ఆశతోటి అన్నట్టుగా ఆయన బొమ్మ వేసుకుని మనకి పాస్ పుస్తకాలు ఇచ్చారు. అది ఏ బ్యాంక్ కట్టుకెళ్ళినా తెలియదు కాదు, దేనికైనా తెలియదు కాదు. ఇవాళ ఆ పాలన నుంచి విముక్తులయ్యి మన రాజముద్రతోటి మనకి పాస్ పుస్తకాలు అందించినందుకు మన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మరొకసారి మోడీ గారికి, గౌరవ చంద్రబాబు గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం గారికి కూడా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అంటే ప్రజలెవరు కూడా ఏ విధమైన కష్టాలు పడకూడదు. వాళ్ళ రైతులైతే ఏంటి, మహిళలు అయితే ఏంటి, ఉద్యోగస్తులు అయితే ఏంటి, వ్యాపారస్తులు ఎవరో కూడా ఏ విధమైన కష్టాలు పడకూడదు. ప్రభుత్వం సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరికీ కూడా 100% అందించాలని ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానిలో భాగంగా ప్రీతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం ఒకటే. ఈ రాష్ట్రం భారతదేశంలోనే కాదు, అది ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారా. ఒక గొప్ప రాజధాని నిర్మాణం చేస్తున్నారా, అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నారు. అలాగే లోకేష్ గారి లక్ష్యం అయితే అందరికీ కూడా రాష్ట్రంలో చదువుకున్న వారందరికీ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో వారు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తూ విశాఖను రాజధానిగా చేస్తూ వారు పనిచేస్తున్నారా. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం అంటే గ్రామాల్లో ఎంతో అభివృద్ధి చెందాలి, గ్రామాల్లో మౌలిక సదుపాయాలన్నీ కూడా ప్రజలు 100% అందించాలి, రోడ్లు, ట్రైన్ వంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు.